శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదట ఈ స్కూల్కు 2001 ఫిబ్రవరి 22వ తేదీ వచ్చినాను. అప్పుడు ఇక్కడ ఈపీ స్కూల్ మాత్రమే ఉన్నది. అప్పుడు ఈపీ స్కూల్లో రాధమ్మ గారు, కృష్ణమూర్తి ఈపీ స్కూల్ ఉన్నందువల్ల చాలా మంది పిల్లలు ఇక్కడ 10 ఊరి నుంచి వస్తారు కాబట్టి సేఫ్టీ బాగుంది. అక్కడ 7th క్లాస్కు పోవాలంటే ఎగ్జామ్లో పోవాలంటే ఇక్కడ దీనికి పోవాలి గౌన్పల్లికి. అప్పటికి బస్సులు లేవు. పిల్లలు దూరం నుంచి రావాలంటే అప్పుడు నాకు సార్తో మన ఎమ్మెల్యే గారిని అడిగి, సార్ మన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందంటే ఇప్పుడు డిఓ గారికి అప్లై చేయకపోయే సెంటర్ కంటే నేను అప్లై చేయగలను. మనకు 7th క్లాస్ సెంటర్ కూడా వచ్చింది. మిగతా విషయాలు మన అధ్యక్షులకి ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, హాయ్, హలో. అందరూ బాగున్నారా? మా హస్బెండ్ సోల్జర్ ఆర్మీ, నాకు ఒక బాబు పాప యూకేజీ ఎల్కేజీ. ఈ ప్రోగ్రామ్ని ముఖ్యంగా జగమూర్తి వెయిట్ చేసి వచ్చిన ఒక మధుర క్షణాలు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఇంకొక స్వీట్ మెమొరీ. ఈ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యి అన్నీ చూస్తుంటే అప్పటి మెమొరీస్ ఒక్కొక్కటి మైండ్లో తిరిగిపోతున్నాయి అన్నమాట. ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీస్ మీ వల్ల మాకు లభించాయి సార్. మెమొరీస్ అని చెప్తారు. అది ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లోనూ అంత విలువైన సమయం అది. ఇంకొకటి అంటే ఒక చదువు ఒకటే సరిపోదు, దానికి ఒక ఎథిక్స్ విలువలు అనేవి కంపల్సరీ ఉండాలి. మీరు మాకు ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ మాకు అందించారు కాబట్టి ఈరోజు ఈ సొసైటీలో మేము ఒక ఉన్నత వ్యక్తులుగా 10 మందిలోనూ ఒక మర్యాదస్తురాలుగా మేము బతకగలుగుతున్నామంటే అది మీరు చెప్పిన విద్య వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు మీ శిష్యరికంలో మేము ఎన్నో నేర్చుకున్నాము. మీ రోజు ఒక మంచి వ్యక్తులుగా ఉండగలుగుతున్నాము. ఇది నేను రుణం మీకు. మేము ఎంత చేసినా కూడా అది మేము తీర్చుకోలేము. అందరినీ చల్లబట్టి పంపించారు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో చూసుకుంటూ ఇంట్లో ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసి నరసింహ, తను కార్పెంటర్ షాప్ ఓడిసీలోనే. ఇంకో విషయం మాత్రం బాయ్స్ ప్లీజ్ మీ వైఫ్స్కి కానీ మీ కిడ్స్కి కానీ అమ్మాయిలకి ప్లీజ్ మీ మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళకి అందించండి. మీ సపోర్ట్ వల్ల వాళ్ళు చాలా టాలెంట్ ఉండి కూడా ఇంట్లోనే ఉండిపోయి అలా ఉండుంటారు. మీ సపోర్ట్ అందించి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సహకరించండి. అలాగే అమ్మాయిలు మాకు బాయ్స్ సపోర్ట్ అందించాం కదా అని చెప్పేసి మీరు ఖాళీగా. నేను ప్రజెంట్ బ్రహ్మసముద్రం కేజీబీవీలో కాంట్రాక్ట్ పీఈటీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడే నిజంగా చెప్పాలంటే మార్నింగ్ బస్సులో వస్తున్నప్పుడు మా టీచర్స్ని కలవాలా, మా టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ని కలుస్తాము. అది ఎగ్జైటింగ్. ఆ ఫీలింగ్ నిజంగా మాటల్లో అయితే 100% చెప్పలేము. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్, స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు. వారు తమ అమూల్యమైన విద్యా బోధన విని మేము ఏదో ఒక జాబ్లో సెటిల్ అయినాము. నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు తమ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలా. ఫ్యూచర్లో నేను ఇంకా మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా మెమరీస్ అంటే నేను హౌస్ వైఫ్, ఎలంపల్లో ఉంటున్నాను. నేను హౌస్ వైఫ్. నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి 2nd ఇయర్కి పోతాడు, చిన్న అబ్బాయి 1st ఇయర్కి పోతాడు. వేదిక కింద ఉన్న నా నమస్కారాలు. వేదిక ముందున్న నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. ముఖ్యంగా 17 సంవత్సరాల తర్వాత ఈ గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం ద్వారా మేము ఇక్కడ నా విద్యార్థులను మా గురువులను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా కలుసుకోవడానికి ముఖ్య కారకులైన అశ్విని చాలా ధన్యవాదాలు. టీచర్ సైడ్ నుంచి వెరీ వార్మ్ వెల్కమ్ ఎవ్రీవన్. పేరున అందరికీ ధన్యవాదాలు. మీరు రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది. చెప్పాలంటే దానికి మాత్రం మేము రుణపడి ఉంటాం జీవితాంతం. అందరికీ పదాభివందనాలు. అలాగే మన హెచ్ఎం సారు, చెన్నారెడ్డి సారు, కృష్ణమూర్తి సారు, ఇట్లా పేరున అందరికీ పాదాభివందనాలు. మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా ఇది కార్యక్రమాన్ని రన్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. ఇంకా స్టూడెంట్స్ విషయానికి నాతో పాటు చదువుకున్న విద్యార్థులందరికీ థ్యాంక్ యూ ఆల్ ఇక్కడ వచ్చినందుకు. తను పొజిటివ్నెస్ అన్నమాట.
అమ్మాయిలు మాత్రమే చేసుకుందాం, అబ్బాయిలు వద్దు అని మమ్మల్ని సపరేట్ చేశారు. వాళ్ళు సతబర్లో ఇక్కడ ఈ చెరువులోనే ఈతబర్లు ఉంది. అట్లా ఏమైనా కొట్టే విషయాలు ఏమైనా వస్తే మేము చెరువులోకి వెళ్ళిపోతాండి సార్. చేపలు మంచిగా ఉన్నాయి, చేపలు పట్టుకొస్తాము, తర్వాత నేడిగాలు ఉన్నాయి, నేడిగాలు పట్టుకొస్తాము. ఇట్లా చెప్పేసి సార్ చెప్పేసి పంపిస్తాను. సారు బాగా నిమిరిదాండి, తెచ్చుకోరా అని ఒక్కటి చూపులతోనే భయపెట్టేసింది మేడము. ఎద్దొచ్చా మొదలెట్టు ఇదే ఎప్పుడు అంటే మొత్తానికి మాటలతోనే భయపెట్టేసి చూపులతోనే భయపెట్టేస్తాను మేడము. యాక్చువల్గా సార్ వల్లే నేను ఇంటర్లో 98 స్కోర్ చేశాను తెలుగులో. సూపర్. అండ్ వేదిక ముందున్న మా స్టూడెంట్స్కి, మా క్లాస్మేట్స్కి అందరికీ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అశ్విని అని మా అందరినీ అంటున్నారు. జగా చెప్పింది 100% కరెక్ట్. ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కావడానికి అండ్ స్టార్ట్ కావడానికి మేజర్గా రీజన్ శశి. అసలు మేము అనుకునింది శివరాత్రి రోజు నైట్ అవుట్ ప్లాన్ చేసి మారిందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా పేరు అశ్విని, నేను ప్రజెంట్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, ప్రమోటింగ్ విఆర్ఓ అనమాట. చాలామంది అంటుంటారు కదా, చదువు ఉంటే అన్నీ ఉంటాయి, చదువుకుంటే ప్రతి ఒక్కటి వస్తుంది అని. కొంతమంది ఉంటారు లైఫ్లో ఆ చదువు లేకున్నా కూడా ఎంతోమంది లక్షలు కోట్లు సంపాదిస్తారు అని చెప్పి. ఆ 100 మందిలో 95 మంది చదువుకున్న వాళ్ళు పర్సంటేజ్ బాగా లైఫ్లో లీడ్ చేసిన వాళ్ళైతే, చదువు లేకుండా కూడా లైఫ్ లీడ్ చేసినది ఒక 5%. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనకి లైఫ్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్. ఈరోజు నా లైఫ్లో చదువు అనేది లేకపోతే అశ్విని 0 అనమాట. నా లైఫ్ ఎక్కడ ముగిసింది అనేది నేను అక్కడే ముగిసేసి నింటే ఈ పొద్దు నేను కూడా అందరిలాగా ఉండేదాన్నేమో. కాకపోతే నాకు ముఖ్యంగా నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ మా అమ్మ లేకపోతే మా అమ్మ మా నాన్న లేకపోతే నేను లేను. ఎందుకంటే ఎందుకు ఆ కరువు పని చేసి కొద్ది రోజులు, ఆ టైలరింగ్ పని చేసి ఎన్ని రోజులని ఈ పని చేస్తావు, నువ్వు చదువుకో అమ్మ అని చెప్పి నాకున్న గోల్డ్ని కూడా అమ్మేసి నాకు మా అమ్మ పంపించింది అనమాట. అలా పంపించి నేను ఆ స్టడీ సెంటర్లో మళ్ళీ తర్వాత నేను కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఇంటర్లో నాకు మ్యారేజ్ చేశారనమాట. చాలాసార్లు అంటుంటాడు నాకు నువ్వు ట్రూ ఇన్స్పిరేషన్ మమ్మీ అని చెప్పి. అలా నేను 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఈరోజు నేనంటూ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నానంటే దానికి కారణం మొదటిగా మా అమ్మ, తర్వాత నా గురువులు లేకపోతే నేను లేను. చాలామంది చదువు లేకపోతే ఏంటి అని అనుకుంటారు కదా, లేదు, చదువు ఉంటేనే రాతలు, చేతి గీతలు అన్నీ మారుతాయి. ఇది 100% నిజం. మనం మార్చుకోవచ్చు చదువు అనేది ఉంటే. సార్, మీరు నా లైఫ్లో మీరు పోషించిన పాత్ర నా లైఫ్ అనేది నేను కోల్పోయిన తర్వాత మీ విలువ నాకు తెలిసింది. నా బిడ్డకు కూడా నేను చెప్తా ఎలా ఉండాలంటే, మా గురువులు నాకు నేర్పించిన క్రమశిక్షణ, నిబద్ధత వల్ల నేను ఇలా ఉన్నాను. వాళ్ళే లేకపోతే నా చదువు అనేది ఎక్కడ ఏంటి, నేను చదువుకోకుంటే, వాళ్ళు చదువు చెప్పుకోకుంటే నేను అనేదాన్ని లేను కదా. నేను ఇలా ఉండడం వల్ల నా కుటుంబం కూడా హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా చూసుకుంటున్నాను. సార్, మీరు వచ్చిన దానికి, మిమ్మల్ని చూసిన రోజు నేను ఒక బిడ్డకు తల్లిని కూడా మర్చిపోయి అంత ఆనందాన్ని పొందినాను నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కూడా మీరు కనిపించిన వెంటనే చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయిపోయాను. అసలు ఒక చిన్నపిల్లలాగా అయిపోయాను. మేడం, ఫస్ట్ చెన్నారెడ్డి సార్ గారి నుంచి చెప్పాలంటే, రాధిక నన్ను ఒకరోజు కొట్టిందనమాట చంప మీద. కొడితే సార్ దగ్గర పోయా నేను, మనం ఎగేసుకొని ఎంత కోపంగా వెళ్ళి, సార్ నన్ను రాధిక కొట్టింది అంటే, గాంధీజీ తాదట్ల వాడు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాడు, నువ్వు కూడా ఇంకో చెంప చూపించా అని చెప్పి పెద్ద సమస్యని చిన్నదిగా చేసుకుని అవునా అని చెప్పి వెళ్ళికి వచ్చా. రాధిక, నీకు గుర్తుందా ఎలా వస్తారు మీరు వింటారు? మీకు కూడా గుర్తు లేదేమో, మాకు చాలా గుర్తుంది అనమాట. మీరు మా మేడం వస్తున్నారంటే నిజంగా జగ చెప్పినట్టు
అందరికీ మేము అంతా భయపడే వాళ్ళం కాదు. మా సార్లు కానీ మేడం వస్తున్నారంటే పక్క క్లాస్ సైలెంట్గా ఉందంటే కంపల్సరీ మేడం ఉంది, రాధా మేడం ఉంది అక్కడ అని చెప్పి గేట్లో ఒకరు. మేము ఎంత స్పై బ్యాచ్ అంటే మీరు ఇంకా ఆడొస్తున్నారంటే మాకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట, అంత స్పై బ్యాచ్ మేము. అలా మీరైతే నాకు బాగా గుర్తు, నేను మ్యాథ్స్లో చాలా వీక్ మేడం, కానీ మీరు మ్యాథ్స్ మాకు చెప్పడం వల్ల చాలా చాలా అంటే నాకు చాలా ప్లస్ అయింది. తర్వాత అర్థమైంది, ఓ మనలో కూడా టాలెంట్ ఉంది, మనం అది వాడలేదు, వాడింటే ఇంకా బాగుండు అనేది. నరేష్ సార్ రాలేదు, నరేష్ సార్ గారు వచ్చింటే చెప్దాం అనుకున్నా. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా జయచంద్ర రెడ్డి సార్ మేము అన్ని 7 కిలోమీటర్లు నడుచుకొని పోయేవాళ్ళం గౌన్పల్లికి. మాకు బాగా గుర్తు, నేను ఒక 3 months అయితే వచ్చాను, నేను 8th క్లాస్కి వచ్చాను కదా, 3 months నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం గౌన్పల్లికి. మార్నింగ్ 7కి బయలుదేరితే 9:30కి అట్లా స్కూల్కి వెళ్ళేవాళ్ళం 7 కిలోమీటర్లు. మళ్ళీ ఈవినింగ్ మాకు బస్సు వచ్చేది, ఒకరోజు బస్సు రాకపోతే ఇంటికి వచ్చేపటికే 7:30 అయిపోయేది అనమాట. అలాంటి మా పొజిషన్ని చెన్నారెడ్డి సార్ గారు బాగా అర్థం చేసుకొని జయచంద్ర రెడ్డి సార్కి చెప్తే జయచంద్ర రెడ్డి సారు మాకు హై స్కూల్ రావడానికి చాలా కృషి చేశారని చెప్పారు. నేను సార్ని ఇన్వైట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొదటగా చెప్పింది నాకు ఆ విషయమే. సార్ మనకి హై స్కూల్ కావడానికి జయచంద్ర రెడ్డి సార్ చాలా కృషి చేశారు కాబట్టి మీరు సార్ని కూడా చాలా హెల్ప్ చేసినట్టు. బాగా సార్ ఎందుకు కొట్టారు మీరు నాతో? నాకు చెప్పండి, మీరు ఎందుకు కొట్టారు నన్ను? లేదు సార్, ఆ రోజు అడగడానికి ధైర్యం చాలేదు, ఈరోజు కొంచెం మేడం ఉంది అందరూ నా ధైర్యం వచ్చింది. చెప్పండి మేడం, నువ్వు మాకు 50కి 49.5 వచ్చినా నన్ను కొట్టాడు సారు. ఎందుకు తెచ్చుకోలేదు, సగం మార్క్ అని చెప్పి కొట్టాడు అనమాట. ఎనీవే మీరు ఆ రోజు కొట్టడం వల్ల ఈరోజు మాకు ఇంత నేను ఒక స్టేజ్లో ఉన్నానన్నమాట. ఇంకో విషయం ఏంటంటే అందరికీ తెలియని మా ఈ ప్రోగ్రామ్ జరగడానికి మాకు ఒక బ్యాక్ బోన్ ఉంది, అది చాలా మందికి తెలియదు అనమాట. అందరూ చెప్తున్నారు అశ్విని శశి జగమూర్తి అని, కాదు అక్కడ చేసిన విసుక్కోకుండా మాకి విసుక్కోని కూడా విసుక్కోలేదు. రంజాన్లో ఉపవాసాలు ఉన్నాడు లాగే మేము. నాకు ఒకటి బాగా గుర్తు, జగన్ నీకు గుర్తుందో లేదో, కన్నా సారు ఏం యూనిఫామ్ వేసుకురాలేదంటే మీరు వేసుకొచ్చారా అని అడుగుతాంటు మేము. నాకు బాగా గుర్తు అనమాట. జగన్ నేను చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు విడదీయాలని చెప్పి మమ్మల్ని అసలు కలిపేవాడే కాదు. 9th క్లాస్ స్టూడెంట్స్, నేను ఎప్పుడు మా క్లాస్ వాళ్ళకన్నా 9th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ క్లోజ్గా ఉండేదండి. ఏం పనికి ఎప్పుడు చూసినా వాళ్ళతో ఉంటా. మధు సార్ వాళ్ళు భరించలేకపోతాంటివి. అలాంటి సందర్భాల్లో సైలెంట్గా పక్కకి వెళ్ళి సార్ డగోరి ఆడదామా అంటే ఇది బాగుంది, ఇదేదో చాలా బాగుంది, డగోరి ఆడండి అనేవాడు. సరే చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా మిస్ అయిపోయినాను మీ టీచింగ్ అనేది తీసుకోలేక. కృష్ణమూర్తి సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చిన దానికి. ఎక్కువ కాదు, ఐఎస్ అంటే 87, దానికి కారణం జనార్దన్ జనార్దన్ సారు. అసలు అనుకోలేదు మా అన్ని మార్కులు వస్తాయని. అదేనావా నువ్వు అని చెప్పేది. ఇంకా అనేది కూడా గుర్తులేదు. అలా అసలు చాలా నచ్చిన, ఎంత మంచిగా అంటే ఒక స్టూడెంట్స్ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాడు అనమాట సార్. నిజం ఆయన ఎమోషనల్ అయిపోయాడు సార్. మేము థ్యాంక్స్ మేడం. సార్ మీరు వచ్చిన దానికి. హౌస్ వైఫ్, ఒక బాబు ఒక బాబా. నన్ను కర్ణాటకకి ఇచ్చినారు, చిక్బళ్ళాపూర్ డిస్టిక్. ఇంట్లోనే ఉంటాం మేము. 6 to 10th ఇక్కడే చదువుకున్నా. టీచర్స్తో మేడంతో చాలా మెమరీస్ ఉన్నాయి. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ బాగా చెప్పారు. ఇక్కడ అందరూ గ్యాదర్ సంతోషంగా ఉంది సార్. నేను బావచేరుపల్లికి ఇచ్చారు నన్ను. నా పేరు కవిత, మా ఆయన పేరు జనార్దన్. మేము ఇప్పుడున్నదైతే హైదరాబాద్లో ఉన్నాము. నాకు ఒక పాప బాబు. బాగున్నారా? అందరికీ నమస్కారం సార్. అందరూ బాగున్నారా? చాలా ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్, సో 20 years ఓకే రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అవునా చూద్దాంలే అలా ఇలా కరుపల్లి. నేను 6th 9thకే ఒకటే వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. సో నేనంటే బెంగళూరులో సార్ ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను కాలేజ్లో. సో సార్ ఏం చేయాలి, పెద్ద ఆన్సర్లు కదా, అది బాగా రాయాలి. నేను ఫస్ట్ కొంచెం ఆన్సర్ వేసి మధ్యలో అంత సాంగ్ రాసేసి సార్ దానికి నాకు 35 మార్క్ ఇచ్చేసారనమాట. సో పాస్
అలాంటివి చాలా చేసామన్నమాట. అంటే అంత హోప్ బాగా ఆల్మోస్ట్ కాల్ చేసినప్పుడు అంతా మాట్లాడినప్పుడు గుర్తుపెట్టేసి నీ లైఫ్ ఏంటి అనేది మాకు తెలుసు, సో అప్పుడు నీ కష్టంలో ఉన్నప్పుడు మాకు కాల్ చేయలేదు, మాట్లాడలేదు, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు కాల్ చేస్తున్నావు అని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేసి చేద్దాం వచ్చేద్దాం వచ్చేద్దాం అన్నారు. మాది పాపవాన్లపల్లి. మేము చదువుకునేది ఇక్కడైతే మధువాళ్ళపల్లి నుండి వచ్చి ఇదే చదువుకుంటా అంటే ప్రస్తుతం ఇదైతే నల్జూరు మండలం పాపవాన్లపల్లిలో ఉన్నాము. నేను వ్యవసాయం చేస్తుంటాను, ఆర్గానిక్లో పనిచేస్తున్నాను. ఇది ఇప్పుడు కెమికల్ వ్యవసాయంలో అంతా కెమికల్, ఆ కెమికల్ అనేది లేకుండా ఆర్గానిక్ సంస్థ నుండి నేను వ్యవసాయం చేస్తున్నాను. నేను ఇక్కడ మన టీచర్కి పాదావందనం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇండియాలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 7th క్లాస్ వరకు చదివాను. మళ్ళీ నాకు నాది పిచ్చిరాజపల్లి. ఆ బ్యాచ్లో ఆడేది మా ఊరికి నేను ఒకడే మగ పిల్లోడు. ఈ రాఘవ ఇప్పుడు గుంటపల్లి దగ్గర కియాలో టైలర్గా జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు తనకి 2 పాపలు. హ్యాపీ లైఫ్ మనోడు నెంబర్ 1 A1 టైలర్ మేడం. 4th 6th ఇద్దరు హాస్టల్లో ఉన్నారు. కాబట్టి నువ్వు మాట్లాడాల్సిందే ఇప్పుడు. నా పేరు రుక్మిణి, మా ఊరు పెద్దకవారిపల్లి. 6th 10th ఇక్కడే చదివాను, కానీ ఎగ్జామ్ మాత్రమే రాయలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పేరున గుర్తున్నారు. చెప్పడానికి మాటలు రావట్లేదు మిమ్మల్ని అందరూ చూస్తుంటే. కృష్ణమూర్తి సారు లెక్కలు, ఏట్లు కొడితే గాల్లో బుక్కులు లేచేవి. నిజంగా అప్పుడు నిద్రపోయి తప్పు చేశాను. నీకు నిద్ర ఎట్లా వస్తుంది, నేను జోలపాట అన్నట్టుందా నీకని అలా కూడా అర్థం కావట్లేదు. ఒక టీచర్ కంటే ఎక్కువ ఫ్రెండ్ అండ్ అన్న, చాలా అంటే చాలా. మా అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయాన్ని వదిలేసుకుంటూ ఇక్కడ వచ్చి మీ సమయాన్ని ఇది చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. నరసింహమూర్తి, అందరూ మూర్తి అని పిలుస్తారు. ఎవరికి నా ఫుల్ నేమ్ ఎవరికి తెలియదు. అంతవరకు లోకల్ యూనిఫామ్ అనేది బౌలింగ్ చేయమన్నారు. ఇట్లా బ్యాట్ కొట్టేయడానికి బాల్ మిస్ అయిపోయింది అనమాట. మిస్ అయిపోయింది నేర్చుకోవాలి కంపల్సరీ అని చెప్పారు మమ్మల్ని. బాల్ మిస్ అయిపోయింది. బాబా దిల్సా సడన్ గా లోపలికి వచ్చి చూడండి ఇలాగే నేర్చుకోవాలి క్రికెట్, ప్రతి బాల్ ఇలాగే మిస్ చేయాలి.